హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? 16-15 అండి నా న్యాయాధిపతులు. ఏంటండి, ఎవరెవరిని ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? ఎవరెవరిని ప్రేమిస్తున్నారు? వేశ్య దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడండి మనుషుడు. ఒక యవనస్తుడు వచ్చి ఏడుస్తున్నాడండి, అన్నయ్య నా బతుకు నాశనం అయిపోయింది. ఏమైందయ్యా? నన్ను ప్రేమిస్తానని ఎంటబడింది అన్నయ్య ఒక అమ్మాయి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. నిష్కారణంగా అమ్మాయి చచ్చిపోతేమోనని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి బహిరంగమైన వేశ్య. ఇప్పటికే బోల్డ్ మందితో తిరిగింది. నా బ్రతుకంతా నాశనం అయిపోయింది. ఎవరిని పడితే ఎందుకంటే అలా నమ్ముతారు? ఈమె ఒక వేశ్య, అనేక మంది పురుషులతో జీవించే వ్యక్తి. ఆమెను పోయి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు సంసోను వెళ్ళి. నువ్వు నన్ను ఎక్కడ ప్రేమించావు, నీ బలం ఎక్కడుందో చెప్పు అని అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచుంది. నీ బాధకు కారణం నీ పాపమే. నీ బాధలకు కారణం నువ్వు తెచ్చుకుందే. దేవుడు ఎందుకు పంపించావు నాకు ఈ బాధలు అంటారు. బాధలు వచ్చినప్పుడు చాలామంది, నేనేం పాపం చేశాను నాకు ఆ బాధలు పంపించావు అంటాడు. బోల్డ్ పాపాలు చేసావు, ఏం పాపం చేశాను ఒకటి అడుగుతావేంటి? ఏంటండి, ఎందుకు వచ్చాయి నాకు ఈ బాధలు? కూర్చో ఆలోచించు. ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ? నేనంటే హడల్, శత్రు సైన్యానికి హడల్. పురుషులు కూడా పరిగెడతారు, సైన్యం పరిగెడతారు. సంసోను వస్తున్నాడు అంటే సింహం కూడా భయపడిపోయింది. సింహాన్ని పట్టుకొని చీల్చేశాడు. ఏంటండి, అంత వీరుడు ఇక్కడ ఆడదాని దగ్గర, ఒక వేశ్య దగ్గర ఏమైపోయాడండి? లోకువైపోయాడు. విసిగిపోతున్నాడు. తొందర పెడుతుంది, బాధ పెడుతుంది. రోజు బాధ పెడుతుంది, రోజు తొందర పెడుతుంది, రోజు విసిగిస్తుంది. ఆ తట్టుకోలేక ఆ బాధని ఏంటండి, ఈమె దగ్గరకు వస్తే విసిగిస్తుంది, ఈమె నాకు తొందర పెడుతుంది, ఈమె నా బాధ పెడుతుంది, ఈమె నన్ను మోసం చేస్తుంది, నా బలం ఎక్కడుందో తెలుసుకొని నన్ను బలహీనుడిగా చేయాలని చూస్తుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అతను ఏం చేయాలంటే అక్కడి నుంచి వచ్చేయాలి. మళ్ళీ అక్కడే కూర్చోటం ఎందుకు? ఏంటండి, అక్కడే కూర్చోటం ఎందుకు? పాపము కీడుగా కనిపించడానికి దూరముగా ఉండడం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడికి వెళ్తే నీకు శోధన వస్తుంది అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? ఎందుకంటే 4Gలు 3Gలు సెల్ ఫోనుల్లో నెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా ఏమనుకోకుండా? మీరందరూ పాపులు కాదు, కానీ పాపానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఒక్క టచ్లో పాపంలో పడవచ్చు. చూసారండి? ఎందుకు వెళ్తావు ఆ యూట్యూబ్లోకి? ఆ యూట్యూబ్లో దేవుని వాక్యం వినటానికి వెళ్తున్నానండి. జైపాల్ ఫౌండేషన్లో వచ్చే మెసేజ్ చూస్తానికి వెళ్తున్నానండి. కానీ అది నొక్కంగానే పక్కనేదో వచ్చిందండి. ఆ జైపాల్ ముఖం ఎప్పుడు చూసిన ముఖమే, పక్కనేదో కొత్త ముఖం వచ్చింది. నొక్కో పడాడు, వాళ్ళలో పడిపోయాడు. నొక్కితే దిగిపోతాడు కింద. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? మొత్తం జీబీ అంతా అయిపోయేదాకా, సెల్ ఛార్జ్ అంతా అయిపోయి ఆఫ్ అయ్యేదాకా బయటపడలేడుగా. ఎంతమంది యవనస్తులు అలా అయిపోతున్నారు తెలుసా? రాత్రంతా కూర్చొని గెలుగుతూ ఉంటారు. అరే, ఇది నీ మనసు చూస్తున్నప్పుడు మనసులో ఒకలాంటి కంగారు పడుతుంది. అక్కడ చప్పుడైతే ఎవడో వచ్చాడు గమని భయంగా ఉంటుంది. ఎవరో చూస్తున్నారు, మా అన్న వచ్చింది, నాన్న వచ్చాడు, లేకపోతే ఫ్రెండ్ వచ్చాడు, లేకపోతే ఎవడో వచ్చాడు. ఎవరికి చూడకుండా చూడాలి. అది నీకే తెలుస్తుంది తప్పని. నీ మనస్సాక్షి గద్దిస్తుంది, కంగారుగా ఉంది. ఒక పక్క చూస్తూనే చూడకూడదు అంటే చూస్తూనే ఉన్నావు. ఏంటంటే చూస్తూనే ఉండి మళ్ళీ చూసేశాను అని మళ్ళీ ఎడుతూ కూర్చుంటారండి కొంతమంది. ఇంకా నా మనసు బాగుపడలేదు, నీ కళ్ళు పూసుకుంటే ఆ బొమ్మలే గుర్తొస్తున్నాయి. ఒక అబ్బాయి చెబుతాడు, కళ్ళు పూసుకుంటే అయ్యే గుర్తొస్తున్నాయి, పుస్తకం చదువుతుంటే అదే గుర్తొస్తుంది, కొన్ని బైబిల్ చదువుకుందామంటే బైబిల్ తెరిస్తే అదే గుర్తొస్తుంది, అమ్మతో మాట్లాడదామంటే ఏదో ఒకలాంటి భయం, గిల్టీ, అమ్మ ముఖంలో చూడలేకపోతున్నాను, నాన్న ముఖంలో చూడలేకపోతున్నాను, ఏంటండి బ్రదర్ ముఖంలో చూడలేకపోతున్నాను, సిస్టర్ ముఖంలో చూడలేకపోతున్నాను. నా మనసు దోషారోపణ చేస్తుంది. చాలామంది జీవితాల్లో నలిగిపోతున్నారు పాపంలో పడి. తప్పుడు వాటికి చోటిచ్చిన మూలాన తొందరపాటులో బాధపడుతున్నారు. జాగ్రత్తను విడిచి పారిపో అని దేవుని వాక్యం చెబుతుంది. వ్యభిచారానికి దూరంగా పారిపో. ప్రాణం విసికి
తన బలం ఎక్కడుందో చెప్పేశాడు ఆమెకి. ఏంటండి, ప్రాణం విసికి పారిపోయి ఉంటే సంసోను కథ వేరేలాగా ఉండేది, దేవుని ప్రణాళిక నెరవేరి ఉండేది. కానీ ఆ స్త్రీకి లోబడిపోయాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా అతనిని ఎడబాసరని అతడు ఎరుగకపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తప్పిపోయిన వారిమైన మనం, జారిపోయిన వారిమైన మనం, విసిగిపోయిన వారిమైన మనం ప్రభు వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేస్తాడు. సంసోను తన చివరి జీవితంలో జ్ఞాపకం చేసుకొని, దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దేవాలయంలో 2 స్తంభాల మధ్య నిలబడ్డప్పుడు తన బలవంతా పుంజుకొని, ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు తన శక్తిని తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తను రెస్టోర్ అవ్వడం చూస్తున్నాం. కానీ దేవుని ప్రణాళిక తన జీవితంలో చెడిపోయినప్పటికీ అంత్యములో ఒక చిన్న కార్యాన్ని తన జీవితంలో చేయగలిగాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతో నిబంధన చేసుకుంటున్నారు చూడయ్యా. నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తాను. నేను ఈ లోకంలో కన్ను మూస్తే నా పరలోక రాజ్యంలో నా ప్రభు సన్నిధిలో ఉంటాను అన్న ధైర్యాన్ని మాకు దయచేయి నాయన. ఇది పాపలోకము నాయన, ఎక్కడ చూసినా పాపమే నాయన, ఎక్కడ చూసినా దౌర్జన్యమే నాయన, ఎక్కడ చూసినా మోసాలు అబద్ధాలే ప్రభువా, ఎక్కడ చూసినా వ్యభిచారాలు తండ్రి, మానభంగాలు నాయన తండ్రి. ఇలాంటి నీచమైన లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు శక్తి దయచేయ్యా. ఈ లోకంలో బ్రతకలేక విసిగిపోతున్నామయ్యా, ఇటువంటి అన్యాయస్తుల మధ్య ఉండలేక విసిగిపోతున్నామయ్యా. అండ్ మమ్మల్ని శోధించేవారు, మమ్మల్ని బాధ పెట్టేవారు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడా అని అవమానపరిచేవాడు, నీ దేవుడు ఏడని అడిగి ఎగతాళి చేసేవాళ్ళు మా చుట్టూ ఉన్నప్పుడు విసిగిపోకుండా సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. అంచె దినాల్లో మేమున్నామయ్యా. విరక్తితో ఈ లోకం నడుస్తుంది నాయన, దిగులుతో ఈ లోకం నడుస్తుందయ్యా, కృంగుదలతో ఉంది, విసుగుదలతో ఉంది. ఇలాంటి జీవిత సమస్యల మధ్యలో మేము క్రీస్తునందు ఆనందించేవారిగా, ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభువునందు సంతోషించే వారిగా ఉండడానికి సహాయం చేయి నాయన తండ్రి. ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండడానికి సహాయం ఇచ్చే, సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చే. ఈరోజు నీ పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి ఏ విన్నపాలను నీ బిడ్డలు నోరు తెరిచి చెప్పుకుంటున్నారో వాటిని వారికి నీవు అనుగ్రహించుము నాయన, విడిపించుము తండ్రి, స్వస్థపరచుము నాయన, పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని